ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, నా డ్రెస్ ఎలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది మావయ్య? ఎవరి డ్రెస్ బాగుందన్నా ఇంకొకరి కోపం వస్తుందే, ఏం చేయాలి? చెప్పు బావా, నా డ్రెస్సే బాగుంది కదా? నా డ్రెస్సే బాగుందని చెప్పు మావయ్య. అయ్యో, నీ డ్రెస్ ఏం బాలేదు, ఓల్డ్ ఫ్యాషన్ లా ఉంది. ఏం కాదు, నువ్వే అమ్మమ్మల కాలం నాటి అమ్మాయిలా ఉన్నావు. హలో, నేను సిటీలో పుట్టి పెరిగాను. నేను సిటీలో చదువుకుంటున్నాను. దేవుడా, నాకేంటి గోలా? ఎవరు బావా ఆవిడ? ఎవరు మావయ్య? నమస్తే మేడం, మీరు మా ఇంటికి? బన్నీని చూడాలనిపించింది. బన్నీ ఇంట్లోనే ఉన్నాడు మేడం, వెళ్దాం పదండి. ఓకే. రండి మేడం, రండి మేడం. అమ్మా, అన్నయ్య, వదినా, అందరూ రండి. శ్యామల గారు వచ్చారు. పర్లేదు, నా మొగుడి మొదటి పెళ్ళం మంచి ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. మేడం కూర్చోండి. అన్నయ్య, ఈవిడ శ్యామల గారు అన్నయ్య, మన బన్నీని కాపాడింది ఈ మేడమే. చాలా థ్యాంక్స్ అండి. టైంకి మా బన్నీని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. మీరు లేకపోతే మా బన్నీకి ఏమైపోయేదోనండి. దేవతలా కాపాడారు. అయ్యో, పసిపిల్లలు దేవుళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడటం అంటే ఆ దేవుడికి పూజ చేయటమే. మంచి మాట చెప్పావమ్మా, కూర్చోమ్మా. బన్నీని చూద్దామని వచ్చాను. అను, కీర్తి, అన్నయ్యని మమ్మీని డాడీని పిలుచుకొని రండి. ఇది దేవత కాదు, దయ్యం. అనవసరంగా ఆ బన్నీగాడిని కాపాడింది. ఈ బన్నీగాడికి ఊరంతా బంధువులున్నట్టున్నారు. ఎవరో ఒకరు వాణ్ణి కాపాడటమే. అంత టైం లేదు బన్నీ. మమ్మీ డాడీ మీకోసం ఎవరో వచ్చారు. ఎవరో ఏంట? పదండి. థ్యాంక్ యూ మేడం, బన్నీని కాపాడినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. మీరా? బన్నీని చూడ్డానికి వచ్చారంటే ఇంకెవరో అనుకున్నాము. హాయ్ బన్నీ, ఇప్పుడు ఎలా ఉంది? ఫైన్ ఆంటీ. నిన్న నన్ను సేవ్ చేసింది మీరే కదా? థ్యాంక్ యూ సో మచ్. నేను చూస్తుంటే అచ్చం మా అబ్బాయిని చూస్తున్నట్టుంది బన్నీ. తీసుకోండి. మీ అబ్బాయి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.